ఆత్మీయులారా, జాగ్రత్తగా దేవుని యొక్క మాటను ఆలకించండి. ఒక గాలిపటము ఆకాశంలో ఎత్తున ఎగురుతూ ఉంటుంది. అది ఏమనుకుంటుందంటే, నన్ను పట్టుకున్న ఈ దారం వల్లనే నేను ఇంకా పైకి వెళ్ళలేకపోతున్నాను, ఈ దారం తెగిపోతే నేను స్వేచ్ఛగా ఈ ఆకాశంలో ఎగరొచ్చు అనుకుంటుంది. కానీ అసలు నిజమేంటి? ఆ గాలిపటం అంత ఎత్తులో నిలబడడానికి కారణం ఆ దారమే. ఒకవేళ ఆ దారం తెగిపోతే అది కాసేపు గాలిలో ఎగరవచ్చు, కొద్దిసేపటికి నేలపాలవుతుంది, ముళ్ళ పొదల్లో లేకపోతే ఏదో ఒక కరెంటు వైర్కి చిక్కుకుంటుంది. మన జీవితం కూడా ఆ గాలిపటం లాంటిదే. దేవుని వాక్యము, ఆయన కట్టడలు, తల్లిదండ్రుల క్రమశిక్షణ మనల్ని కట్టేస్తున్నట్లు అనిపించవచ్చు. ఈ మాటలు వింటేనే మీ జీవితాలు జాగ్రత్త. ఈ నియమాలు లేకపోతే, ఈ దేవుని వాక్యము లేకపోతే, ఆయన ఆజ్ఞలు లేకపోతే, ఆ తల్లిదండ్రుల క్రమశిక్షణ మనం లేకపోతే మన జీవితము కూడా చాలా ప్రమాదకరమైనది. ఈ నియమాలు లేకపోతే నేను ఎంజాయ్ చేసేవాడిని అని చాలామంది ఎన్నెన్నో అనుకుంటూ ఉంటారు. ఒకటి గుర్తించుకో, దేవుని వాక్యం అనే దారం నీ చేతిలో ఉన్నంత కాలమే నీవు లోకమనే ఆకాశంలో సురక్షితముగా ఎత్తుకు ఎగరగలవు. ఆ దారం తెంచుకుంటే, తెగిపోతే, ఆ బంధాలను ప్రక్కన పెడితే నీ జీవితంలో స్వేచ్ఛ రాదు, పతనం మొదలవుతుంది. వాక్యానికి లోబడి ఉండు. నీకు ఇచ్చిన కుటుంబంలో నమ్మకమైన వ్యక్తిగా ఉండు, వినయమ కలిగిన వ్యక్తిగా ఉండు, విధేయత కలిగిన వ్యక్తిగా ఉండు. ఉన్నతమైన విజయాన్ని నీ జీవితంలో పొందుకుంటావు. గాడ్ బ్లెస్ యూ.